ధర్మపత్ని అన్న మాటకు అర్థం ఏంటంటే కామము ధర్మంతో ముడిపడింది. మొట్టమొదట శరీరమునందు ఒక వయసు వచ్చిన తర్వాత మనసులో కలిగేటటువంటి కామము ధర్మంతో ముడిపడిపోతే అర్థము ప్రభవిస్తుంది అందులోంచి. కామము ఆమె యందు అన్వయమైంది కాబట్టి ఇప్పుడు ధార్మికమైన అర్థం కలిగింది. అందుకే ధర్మ ప్రజా సంపత్త్యర్థం అని సంకల్పం చెప్తారు వివాహంలో. ధార్మికమైన సంతానం కావాలి మాకు. కామము ధర్మముతో ముడిపడి ధర్మపత్ని యందు అన్వయమైతే కొడుకు కూతురు పుట్టారు. ఇప్పుడు ఈ కూతుర్ని కన్యాదానం చేసి 21 తరాలు తరించిపోయాయి. ఆ కొడుకు తన వంశాన్ని నిలబెట్టాడు. ఒకవేళ తండ్రి గారు పుణ్యం చేసుకోలేకపోయినా కొడుకు చేసినటువంటి పుణ్యము వలన 7 తరాలు తరించిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి తరింపచేస్తాడు కొడుకు. ఇప్పుడు ఈయన తరించడానికి కారణం